హలో అండి, వెల్కమ్ టు జయా వంట. ఏంటి ఈరోజు నేను వచ్చాను చూస్తున్నారా? మా అమ్మ ఊరు వెళ్ళిందండి. ఈరోజు వంట నేను చేసి చూపిస్తాను. ఈరోజు మనం చేసేది ఏంటంటే మష్రూమ్ పిజ్జా. ఎలా తయారు చేయాలో ఏమేమి కావాలో చూద్దాం రండి. పిజ్జా తయారు కావాల్సింది వెజ్ బేస్ అండి. ఇది పిజ్జా బేస్ అంటారు దీన్ని. పిజ్జా బేస్ మనకి ఏ మాటలైనా దొరుకుతుంది. ఒకసారి వెళ్ళి పిజ్జా బేస్ అని అడగండి, మనకు మాటలు దొరుకుతుంది. అండ్ ఇది నేను తయారు చేసుకున్న సాస్. మనకు ఆనియన్స్, మష్రూమ్, టమాటా, మిర్చి అండ్ మనకు మొజరెల్లా చీజ్ అండి. ఇది షెడెడ్ చీజ్ అంటారు. నేను ఇది కూడా లులు మాల్లో తీసుకున్నాను. షెడెడ్ చీజ్ ఇది కావాలి. చిల్లీ ఫ్లేక్స్, మెయిన్ మష్రూమ్స్. మనం చేసుకునేది మష్రూమ్ పిజ్జా కాబట్టి మష్రూమ్స్ కావాలి. ఇప్పుడు తయారు చేసుకునేది చూద్దాం. ఇప్పుడు పిజ్జా ఎలా లోడ్ చేసుకున్నామో చూపిస్తానండి. ఫస్ట్ సాస్, నేను తయారు చేసుకున్న సాస్ ఇది. ఈ సాస్ ఈవెన్గా స్ప్రెడ్ చేయండి పిజ్జా మొత్తం. దాని మీద మనం కట్ చేసుకున్న వెజ్జీస్ అండి, మష్రూమ్, క్యాప్సికమ్ ఫుల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇవన్నీ. దాని తర్వాత మష్రూమ్స్ అండి, వీటి కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్ వస్తుందో. మనం మిర్చి తక్కువ వాడతాం కాబట్టి మిర్చి తక్కువ వేసుకోండి. మీరు ఎంత వీలైతే మిర్చి తక్కువ తినండి, హెల్త్ చాలా మంచిది. టమాటా స్లైసెస్, మనం టమాటా స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా, టమాటా స్లైసెస్ కూడా పెట్టండి. పెట్టిన తర్వాత దీని మీద మనం ఈ మొజరెల్లా, ఈ షెడెడ్ చీజ్ ఉంది కదా, మొజరెల్లా చీజ్ బాగా స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఎక్కువ కనబడుతుంది అనుకున్నారు కానీ ఈ చీజ్ అనేది మెల్ట్ అయిన తర్వాత మనకు మంచి ఈవెన్గా వస్తుంది. మీకు మంచి చీజీగా ఉంటుంది. మనం పిజ్జా చేసుకునేటప్పుడు ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీంట్లో లైట్గా ఆయిల్ వేసుకోండి. కింద బేస్ మనకు రోస్ట్ కానీ లైట్గా ఆయిల్ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొంచెం హీట్ అయ్యేంత వరకు అలా వదిలేయండి. ఎప్పుడు మీరు గ్యాస్ సిమ్లోనే పెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. మీకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అది మాడదు, కొంచెం రోస్ట్గా బేక్ అవుతుంది. మీకు ఎలా చేయాలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిజ్జా సెట్ని ఇందులో ఇలా పెట్టండి. మనం ఫ్లేమ్ లోలో పెట్టుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం, మనకు మాడదు. ఇప్పుడు నాకు తెలిసి మనకు పిజ్జా రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఏంటో దాని పరిస్థితి. చూడండి చీజ్ ఎలా మెల్ట్ అయిందో, నీట్గా పిజ్జా రెడీ అయింది. ఒకసారి తీసి చూసుకుందాం మనం పిజ్జా ఎలా తయారైందో. జాగ్రత్త తీసుకునే ముందు కింద క్రిస్పీగా వచ్చిందండి బాగా.
చూడండి, మన పిజ్జా రెడీ అయింది. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. పిజ్జా నేను టేస్ట్ చేయాలనుకున్నాను ఇప్పుడు. మరి ఉంటాను. టాటా, బాయ్ బాయ్.